మండల సర్వసభ్య సమావేశంలో ప్రోటోకాల్ ప్రకారం ఉండాల్సిన తన సీటు ఏది అని అడిగిన జెడ్పీటీసీ సభ్యుడిపై మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఎదురుసుగా ప్రవర్తించారు. ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదని కాంగ్రెస్ ప్రభుత్వం అని ఇన్ని రోజులు మీరు డయాస్ మీదనే కూర్చున్నారు. కానీ ఇప్పుడు కుదరదని సత్యనారాయణ తెలిపారు. ఇది బీఆర్ఎస్ పాలన కాదని మీకు ఇష్టం ఉంటే దిగువన కేటాయించిన కుర్చీలో కూర్చో, లేకుంటే వెళ్లిపోవచ్చని వ్యాఖ్యానించారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల సర్వసభ్య సమావేశంలో ఈ ఘటన చోటు చేసుకున్నది. ప్రోటోకాల్ ప్రకారం పై కుర్చీ వేయకపోవడాన్ని జెడ్పీటీసీ శేఖర్ గౌడ్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా కవ్వంపల్లి అహంకార పూరితంగా మాట్లాడినట్లు తెలిపారు. తాను గొడవ పెట్టుకోవడానికి రాలేదని, మీరు ఎమ్మెల్యేగా గెలిచి మొదటిసారి సర్వసభ్య సమావేశానికి వచ్చిన సందర్భంగా మర్యాదపూర్వకంగా వెల్కమ్ చెప్పడానికి మాత్రమే వచ్చానని శేఖర్ గౌడ్ బదులిచ్చారు. అయితే ఎమ్మెల్యే మాటలతో కలత చెందిన శేఖర్ సర్వసభ్య సమావేశానికి వచ్చే అర్హత జెడ్పీటీసీకి ఉన్నదా లేదా తెలపాలని అన్నారు. దీంతో పోలీసులు సీఐ రాజ్ కుమార్, ఎస్ఐ శ్రీకాంత్ గౌడ్, సిబ్బంది శేఖర్ గౌడ్ కలగ చేసుకుని బలవంతంగా బయటకు తీసుకెళ్లారు. ఈ సర్వసభ్య సమావేశంలో మానకొండూరు విద్యుత్ సబ్స్టేషన్ ఏఈ ఫసీ అహ్మద్ ప్రగతి నివేదిక చదివి వినిపిస్తుండగా ఎమ్మెల్యే కల్పించుకొని, ముందుగా ఫసీ అహ్మద్ అంటే ఎవరో నాకు తెలియాలి కదా, నేను ఎమ్మెల్యేగా ఎన్నికై ఇన్ని రోజులవుతున్నా మీరు నన్ను కలవలేదని మండిపడ్డారు. తదుపరి వెంటనే అహ్మద్ మాట్లాడుతూ, మీరు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాతనే మా ఉన్నతాధికారులు 2 మండలాల ఏఈలతో కలిసి మిమ్మల్ని కలిశామని గుర్తు చేశారు ఆయన. అయినా తనను ఎవరు కలవలేదని ఎమ్మెల్యే అనడంతో మిగతా అధికారులు కంగు తిన్నారు. అయితే ఇంతలోనే ఎంపీపీ కల్పించుకొని మీ విద్యుత్ శాఖ అధికారులు కాదు, మండలంలోని వివిధ శాఖల అధికారులందరూ ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలవాల్సిందేనని చెప్పడంతో అక్కడ ఉన్న వారందరూ విస్తుపోయారు. ఇంకోటి కుర్చీలు కక్కడేస్తారు, బట్టలు కొత్త వేసుకుంటారు, మాకు వచ్చే గౌరవం కాదు. ఇది జనాలు ఇచ్చినటువంటి గౌరవం. మీ ఆధ్వర్యంలో మేము మంచిగా జరుగుతుంది, రాజకీయాలు లేకుండానే జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. ఇప్పుడు కూడా మేము ఏదో వేరే ఉద్దేశంతోనో మేము వేరే ఉద్దేశంతో రాలేదు. గడిచిన మన మండలం పుట్టిన కాంచెల్లి కూడా ఇప్పటి వరకు జెడ్పీటీసీ ఎంపీపీ గారు అనేటువంటి జోడెద్దలాగా పైన కూర్చొని మాత్రమే మీటింగ్ జరుగుతుంది. ఇప్పుడు ఏమన్నా కొత్త రూల్ ఏమన్నా కొత్త రెగ్యులేషన్ ఏమన్నా వచ్చిందా? వస్తే చూపిస్తే కూర్చుంటాం. ప్రజలు మేము చిన్నప్పుడు ఎగ్జామ్ రాసేటప్పుడు కింద కూర్చొని రాసినాం. మేము దానికి ఏం బాధ లేదు. ఇవాళ ప్రజలు మనకు అవకాశం ఇచ్చారు. ప్రజలు మమ్మల్ని ఇక్కడికి ఏమని సమస్యల మీద మాట్లాడమని, మండల సమస్యల మీద మాట్లాడమని నాకు అవకాశం ఇచ్చారు. మీరు ఇక్కడ కాదు అక్కడ కూర్చేసినా నేను కూర్చుంటా, నా గౌరవం ఏం తగ్గదు. నేను ఎక్కడ కూర్చున్నా నా జెడ్పీటీసీ నా గౌరవం నాకు ఉంటుంది, ప్రజలకు మాకు ఉండేది ఉంటుంది. దయచేసి మీ ఆధ్వర్యంలో మరి మీరు దీనికి బాధ్యుల, ఎంపీపీ గారు బాధ్యుల మాకు తెలియదు. మేము ఊరుకునే మనుషులు అనుకుంటున్నారు. మేము మా ఇష్టం వచ్చినట్టు నడిపిస్తామంటే ఇది టీఆర్ఎస్ ప్రభుత్వం కాదు, ఇది దురపాలన కాదు. గుర్తు పెట్టుకోండి. మీకు ఇష్టం ఉంటే అక్కడ కూర్చోండి. ఎట్లా నేను ఆర్డర్ చేయగలను తీసేమని. కూర్చుంటే గౌరవంగా కూర్చో, నీ సీట్ లో కూర్చొని మాట్లాడు. నేను వద్దట్లేము. కూర్చో, కూర్చొని మాట్లాడు. ఎంతసేపు అయినా మాట్లాడు, ఎంతసేపు అయినా మాట్లాడు. కూర్చొని మాట్లాడు. అరే మీ ఆలోచన